లేవని చెప్పి నేను కూడా మూసుకుని కౌరవుల్ని దుర్మార్గం చేసిందని చెప్పి అంటారు. ఎవరి కథ వాళ్ళు. సరే, యుద్ధం ప్రారంభమైంది. మనకి ప్రోగ్రామ్ సెల్ఫ్గా డిజైన్ చేసుకోవటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ప్రారంభమైంది. అమ్మో నాకు ఇది వద్దు, నాకు ఈ షర్ట్ వద్దు, నాకు అదే షర్ట్ కావాలి స్టార్ట్ అయింది. నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నువ్వు చెప్పేవులే, నువ్వు చెప్పుకుంటే నేను విన్నాను, నేను వస్తాను అన్నప్పుడు ప్రారంభమైంది. నాకు ఇది బాగాలేదు, నచ్చలేదు, నాకు అదే కావాలి అన్నప్పుడు ప్రారంభమైంది. ఇవన్నీ ఒక సామాన్యమైన స్థితిలో మనం చేయలేమా? అభిప్రాయపడుతూ, ఆశపడుతూ, కోరుకుంటూ ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటున్న ఆ స్థితిలో నుంచి బయటపడలేమా? యుద్ధం ఆగిపోయినట్టే. సాయికి, వినోద గారికి, మనోహరమ్మకి, కిరణ్ బాబుకి, నాకు ప్రయత్నం చేస్తాను సార్. మీరు చెప్పిన మాట వింటూ ఆలకిస్తూ చెవిలో పెట్టుకొని అలాగా శ్రద్ధగా గమనించుకుంటూ నిలబడగలిగితే సాధ్యమైంది. ఇప్పుడు మణిమాల గారి కళద్దాన్ని నేను లాక్కున్నాను, లేదా వాచ్ లాక్కున్నాను. సరే, ప్రస్తుతానికి గురువు గారు అది తీసుకున్నారని చెప్పి అనుకున్నా, కానీ 80 టైంకి వాచి అడుగు దాని అవసరం ఉంది. కాబట్టి ఆ అవసరాన్ని దాటినది, నాది అనే భావనను దాటినప్పుడు పోరాటం అయిపోయింది. పోరాటం ఆడడానికి అది అవసరం కదా సార్, అవసరాన్ని కూడా దాటేయాలి. అసలు ఇది నాకు అవసరమని ఎప్పుడైతే మీరు గ్రహించారో అదే పోరాటం. ఇది నాది అని మీకు భావన ఎప్పుడైతే కలిగిందో అదే పోరాటం. కానీ అది అవసరం మనం అనుకోకపోయినా ఆ టైంకి అది అవసరం అని. ఒకవేళ గురువుగారు వాచి తీసుకున్నారు, ఆయన భావంలో ఏముంటుంది, ఆమెకు అది బాగాలేదు, దీనికంటే బెస్ట్ టాప్ మోడలు 4 రెట్లు ఎక్కువ రేటు ఉన్నది, కొనివ్వాలి. కానీ మన వ్యాపకం దేని మీద ఉంది? నాది, నాది, దాని మీద. అక్కడ ఉన్నటువంటి శక్తికి ఏమి సంకల్పం ఉంది, ఏ భావన ఉంది? గొప్పగా చేయాలి. అమ్మకి మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉంటుంది కదా పిల్లలకి. అది లాగి లోపల పెట్టిందంటే మంచిది ఇస్తుంది, అది టైమింగ్ కాదని. కానీ మనకేమనిపిస్తుంది, నాది కదా, తీసుకోవాలి. దాన్ని రూపం మార్చుకోండి. భర్త, భార్య, బిడ్డ, ఆస్తి, మనకు నచ్చినది, మనకి ఇష్టమైంది, మన కోరికలో ఉన్నది, టోటల్ ఎంటైర్ మొత్తం అంతా కూడా చాలా విచిత్రమైన భావాలు మనకు కలిగి ఉంటాయి. కోరిక ఆగడం, భావం ఆగడం, యుద్ధం ఆగటమే. ఈ దేశం మీద, ఈ దేశంలో ఉన్నటువంటి వాటిని మేము పట్టుకోవాలి, తెచ్చుకోవాలి అనే కోరిక ట్రంప్కి ఆగిందనుకో, యుద్ధం జరిగిందా? సరే, ఆయన ఏదో కోరుకుంటున్నాడు, ఇచ్చేద్దామని చెప్పని వీళ్ళకి అనిపించింది అనుకో, యుద్ధం జరిగిందా? వాడెందుకు మా మీదకి రావాలి? భావంలో నేను బలవంతుని, భావంలో నేను బలహీనుడిని, కానీ ఎదుర్కొంటున్నాడు. యుద్ధం ఉంది, యుద్ధం ఆగదు. ఓపిక ఉన్నంత వరకు యుద్ధం ఆగదు. ఓపిక ఉన్నంత వరకు యుద్ధం ఆగదు. కష్టపడి పూజ గదిలో పూజ చేస్తూ ఉంటారు. ఓపిక ఉన్నంత వరకు పూజ ఆగిద్దా? ఓపిక లేనప్పుడు, సత్తువ లేనప్పుడు అప్పుడు ఆగిద్ది. ఇంకేం చేస్తాను, చేసినంత కాలం చేశాము. అది షాప్ అయినా కావచ్చు, పూజ అయినా కావచ్చు, పని అయినా కావచ్చు, వ్యాపారమైనా కావచ్చు, బంధమైనా కావచ్చు, సంసారిక భావమైనా కావచ్చు. అది లోపల సత్తువ కోల్పోతేనే ఆగుతాయి.
అది కోల్పోయి మనం దాంతో ఉదయం చెప్పుకున్నాం కదా, బాగా సంపాదించినోడు లోపల ఉన్న దాంతో చెప్పుకున్నాడు, బాగా హ్యాపీగా సుఖపడు అని చెప్పగానే తెప్పించాడు. ఏముంది నీ దగ్గర, అన్ని రోగాలమయమే కదా నీ శరీరం అంతా, నీతో నాకేం పని, జంప్ వెళ్ళిపోయింది. అలాగే ఉన్నప్పుడే భావం ఆపుకోగలిగితే శక్తి పెరుగుతుంది. శక్తి సనగిలిన తర్వాత భావం ఆపుకుంటే ఎందుకు, భావం ఆపుకోవచ్చు. రోజు మనం అదే స్థితి అయింది. నాకు అవసరమైంది ఇది అని మనం డిజైన్ చేసుకున్నాము. మన ఆలోచనలు దాని మీద ఎక్కువ స్థానం ఇచ్చాం కాబట్టి మన స్థానపు విలువ తగ్గుతుంది. మరలా ఒకసారి చెప్పనా, మన ఆలోచనలో ఎదుట ఉన్న వ్యక్తికి, ఎదుటున్న విషయానికి స్థాయి ఎక్కువ ఇచ్చాం కాబట్టి అక్కడ మన స్థాయి తగ్గిపోతుంది. దాని మీద మనకి భావం పెరిగే కొద్దీ మనం బలహీనం. అది ప్రేమైన, అభిమానమైన, ఆప్యాయతైన ఏదైనా అది ఒక యుద్ధమే. నేను ఎంత చేశాను కదా, కనీస కృతజ్ఞత, కనీస జాలి నా మీద ఉందా అసలు? నేను కన్నాను కదా, 9 మాసాలు మూసి కన్నాను కదా, ఏమన్నా జ్ఞానం ఉందా వాళ్ళకి అంటే అక్కడ సమ్ ఎక్స్పెక్టేషన్ నా బ్రెయిన్, ఆ మనసు కోరుకుంటుంది. అక్కడ ఆగితే ఆగిపోయింది, యుద్ధం ఆగిపోయింది. అది ఆగనంత కాలము దాని మీద యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సమయానికి అది నా మాట వినాలి, సమయానికి అది నా దగ్గర ఉండాలి, నా అనుకూలత చొప్పున అది అక్కడ ఉండాలి. ఒకసారి వీడియో సహజంగా